మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో వీరికి శని బలంగా ఉన్నారు. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో, షష్టమాధిపతి అయిన రవి జన్మరాశిలో, చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో బుధుడు వీరికి నీచబడి ఉన్నా కొంతవరకు బలం కలిగి ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వ్యాపారపరంగా మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతలు చక్కగా ఉంటుంది. ఎప్పుడో స్థిరాస్తులు కొన్న విలువ పెరుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతలకి భంగం కలిగించేవారు చాలామంది ఉంటారు. కానీ దైవానుగ్రహం వల్ల అటువంటి ఏమీ జరగకుండా పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటుంది. 10 మందికి ఆమోదయకంగా ఉంటుంది. 10 మంది బాగుండాలి, మనం బాగుండాలి అనే ఆలోచనతోటి మీరు వెళ్ళే విధానాన్ని 10 మందికి నచ్చుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పదవి కోసం ఎదురు చూస్తున్న వారికి కాస్త నిరాశ అని చెప్పచ్చు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా ఒక పదవి రాకపోవడం అది మనస్తాపానికి గురవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన విషయ వివరాలు సానుకూల పడుతుంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చక్కటి అవకాశం, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వ్యయంలో రాహు ఉన్నారు. 6ఇంట కేతు బలంగా ఉన్నారు. ఏదైనా ఒక ఆలోచన నిర్ణయాత్మక విషయాలు తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే సఫలీకృతం అవుతుంది. 10 మంది సలహాలు తీసుకోండి, కానీ అంతిమంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో అది సఫలీకృతం అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చక్కగా కాలం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మన సంకల్పం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే ఆలోచనలు ముందుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. కుజమహాదశ నడుస్తున్న వారికి కాలం అనుకూలంగానే ఉంటుంది. భూ సంబంధించిన విషయవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయవహారాలు బాగున్నాయి. ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. ఇల్లు కానీ ఫ్లాట్ కానీ ఎప్పటి నుంచో జీవితాశయం నెరవాలన్న కోరిక ఏదైతే ఉందో అది వారికి నెరవేరుతుంది. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డ్స్కి దూరంగా ఉండడం చెప్పదగింది. అప్పుల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మరి ఎవరో అడిగారు కదని చెప్పి డబ్బు అప్పు ఇవ్వడం, ఆ తర్వాత నష్టపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే మీ కష్టాన్ని మీరు నమ్ముకుని ముందు వెళ్ళాలి. మీరు ఎంత కష్టపడితే ఫలితం అంత ఉంటుంది. 1% కష్టపడితే 1%, 10% కష్టపడితే 10%, 100% అంటే 100%. అయితే మీరు పడిన కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. లాభం రూపంలో కావచ్చు, పేరు ప్రఖ్యాత రూపంలో కావచ్చు. కాబట్టి ఎటువంటి విషయాల్లో కూడా రాజీ లేని జీవితాన్ని గడపదలుచుకుంటారు. చక్కగా అలాగే ఉండండి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ వహించాలి. దుర్వ్యసనాలకి, సోషల్ మీడియాకి, ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. అందరూ మనవారే అని చెప్పేసి కొన్ని విషయాలు, ఆంతరంగిక విషయాలు చెప్పడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. చదువు మీద శ్రద్ధ పెట్టి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి చదువు మీద చక్కగా శ్రద్ధ పెట్టండి. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు దగ్గరలోనే ఉంది. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తుంది. అయితే ధన వ్యయం విషయంలో మటుకి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టండి. వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కూడా మన రేపొద్దున మనకి తర్వాత వస్తాయి అని చెప్పేసి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కూడా మంచిది కాదు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించింది. వచ్చిన ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం. ఎందుకంటే నరదృష్టి అధికంగా ఉంటుంది. మీరు రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు సంపాదించారన్న ఈర్ష్యా ద్వేషాలు అది కుటుంబ సభ్యుల్లో కావచ్చు, బయట ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. కుదిరితే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in